ఆన్లైన్ సెమినార్ కోసం అంటే ఆన్లైన్ క్లాసెస్ కోసం, ఆఫ్లైన్ క్లాసెస్ కోసం, సెకండ్ బ్యాచెస్ కోసం, థర్డ్ బ్యాచెస్ కోసం అప్పుడే ఎంక్వైరీస్ స్టార్ట్ అయిపోయాయి. మేము కాల్స్కి రెస్పాండ్ అవ్వలేమండి. ఓన్లీ టెక్స్ట్ మెసేజ్ పెట్టండి. ఏదైతే నెంబర్ ఇస్తున్నామో దానికి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మాత్రమే పెట్టండి. అయితే ఈ ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవడానికి ముందు మేము రిజిస్ట్రేషన్స్ తీసుకుంటాం. ఫర్ వాట్ అంటే సెమినార్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిందే. ఎందుకు అంటే మీదేంటి నాకు తెలుస్తుంది, నా టాలెంట్ ఏంటి మీకు తెలుస్తుంది, అండ్ మీ సబ్జెక్ట్ మీరు ఎంతవరకు తీసుకోగలరు, మీకు ఎంత నాలెడ్జ్ ఉంది, అసలు లేదా, ఉన్నవాళ్ళు ఏంటి లేని వాళ్ళు ఏంటి అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అసలు నేను మాట్లాడడం కన్నా వీళ్ళందరూ ఆన్లైన్ ఆఫ్లైన్ సెమినార్ తీసుకొని నా దగ్గర జాయిన్ అయ్యారు. సో వాళ్ళనే ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఆన్లైన్ సెమినార్కి మీకేమనిపించింది? నేను యాక్చువల్గా నాకు స్టిచ్చింగ్ కోసం వీటి కోసం ఏం తెలియదు ప్రసన్న. అసలు నేను సెమినార్ ఎప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే సెమినార్ ఏం లేదు, మీరే ఫస్ట్ ఇట్లా సెమినార్ కండక్ట్ చేసి తర్వాత యాక్చువల్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తా ఉన్నారు. బాగుంది. నేను జాయిన్ అయినప్పుడు మీరు బేసిక్ వాళ్ళకి క్వశ్చన్స్ అడిగారు, ఇంటర్మీడియట్ వాళ్ళకి అడిగారు, ఆల్రెడీ పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళు కూడా డివైడ్ చేసి క్వశ్చన్స్ అడిగారు అనమాట. నాకు దాన్ని బట్టి ఏమర్థమైంది అంటే నేను ఇక్కడ నేర్చుకోగలను, నాకు కొంచెం నాలెడ్జ్ వస్తుంది అని. మీ దగ్గరికి రాకముందు నేను వేరే దగ్గర కూడా చాలా ఎంక్వైరీస్కి వెళ్ళినాను, కానీ ఇది సెమినార్ అటెండ్ అయ్యాక నేను ఇక్కడ నేర్చుకోగలను, నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సూపర్. మీరు అనుష? నేను ఆఫ్లైన్ సెమినార్కి వచ్చాను. ఇన్ని కోచింగ్స్కి ఇన్ని ఉంటాయి అంటే ఒక బ్లౌజ్ కుట్టాలన్నా ఇన్ని ఉంటాయా అని మెజర్మెంట్స్ అనే ఒక ఐడియా వచ్చింది. అందుకని నేను ఈవినింగ్కే కన్ఫామ్ చేరాలని రాపించుకొని మీరు వెళ్ళిపోయారు. సో కాన్ఫిడెన్స్ వచ్చింది. అసలు జాయిన్ అవ్వాలా వద్దా అనే ఒక ఆలోచన వల్ల మీరు జాయిన్ అయిపోయారు. కాన్ఫిడెన్స్ వచ్చింది. అందరూ బొటిక్స్ అయితే ఆంటీ తనకంటూ ఓన్గా రావాలి అని చెప్పి ఆంటీ కూడా వచ్చారు, తన కోసం తనే నేర్చుకోవాలి అని చెప్పి. మీకేమనిపించింది ఆంటీ ఆన్లైన్ ఆఫ్లైన్ సెమినార్? నేను మామూలుగానే వచ్చాను. ఫస్ట్ అసలు జాయిన్ అవ్వాలన్న ఐడియా కూడా నాకు లేదు, కానీ నీ అంతా విన్న తర్వాత నేను కూడా నేర్చుకోగలను ఏజ్లో అన్న కాన్ఫిడెంట్ అయితే నువ్వు నాకు ఇచ్చావు, వెంటనే నేను జాయిన్ అయిపోయాను. సో మీరు సునీత? అసలు సెమినార్ ఎందుకు, ఎవరైనా సెమినార్ ఇలా కండక్ట్ చేస్తారా, ఎక్కడ ట్రైనింగ్ కానీ సెమినార్ ఏంటి అనుకున్నాను, కానీ వచ్చాక ఓకే ఇలా సెమినార్ పెడితే మనమేం నేర్చుకోవాలో మనకు తెలుస్తుంది. నీకు అనుష? నేను ఆన్లైన్ క్లాస్ అటెండ్ అయినా, ఆన్లైన్ సెమినార్ చాలా బాగా అనిపించింది. జాయిన్ అయిపోవాలి. మీ వే ఆఫ్ టాకింగ్, మీ కాన్ఫిడెన్స్ అది మాకు కూడా వస్తుందేమో, మీ దగ్గర చూసి నేర్చుకుంటామేమో అన్న కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. అంటే ఫస్ట్ నాకు టైలరింగ్ మీద ప్యాషన్ అంటే నేర్చుకుందామని ఉండే, కానీ ఇప్పుడు లేదు. నెక్స్ట్ ఎప్పుడైనా నేర్చుకుందామని మైండ్లో ఉంది. కాకపోతే మళ్ళీ మీ దగ్గర ఎక్కడ మిస్ అయిపోతానేమో, ఇప్పుడే తీసేసుకుందాం అది అని చెప్పేసి నేర్చుకుందాం అని చెప్పేసి వచ్చేసాం. సూపర్. ఇప్పుడు ఈ 10 daysలో మీకు అనిపించిన ఎక్స్పీరియన్స్, అసలు వచ్చిన తర్వాత ఆన్లైన్ సెమినార్ అయినా ఆఫ్లైన్ సెమినార్ అయినా సరే తీసుకోవడం వల్ల మీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అసలు వచ్చిన తర్వాత ఈ 10 daysలో నేను చెప్పింది మీ దగ్గర నిరూపించుకోగలిగానా? నేను చేయగలుగుతున్నాం ప్రశ్న. సో మనం ఏదైతే చెప్పామో సెమినార్లో అలా మీరు చేస్తున్నారు. ఫస్ట్ డేనే వీళ్ళు వచ్చి నారం కూడా ఎక్కించిన వాళ్ళు వచ్చేసి నాడాలు కుట్టారు. సెకండ్ డే ఏం చేశారు అందరూ? స్ట్రైట్ ప్యాంట్ అండి, నార్మల్ ప్యాంట్ కూడా కాదు, స్ట్రైట్ ప్యాంట్, పెలాజో ప్యాంట్, నార్మల్ ప్యాంట్స్ అయితే కుట్టేశారు. ఏదైతే మనకు కావాలో అవన్నీ కూడా మనం ప్రతిదీ పాయింట్ టు పాయింట్ చేస్తూ చెప్తున్నాము. సో మన వాళ్ళతో నేను వీళ్ళకి అసలు ఏ ఎక్స్పీరియన్స్ ఇవ్వకుండా సెమినార్ ఇస్తే నమ్మి వచ్చారు. మీరు వీళ్ళనే ప్రూఫ్గా తీసుకొని మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్, ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. మీకు ఆఫ్లైన్ కావాలా, ఆన్లైన్ కావాలా? అండ్ శ్లోక వచ్చేసి ఫ్యాషన్ డిగ్రీ చేసింది, బట్ ఎప్పుడు కూడా మిషన్ అనేది టచ్ లేదు మేడం అని చెప్పేసి చెప్పింది. మా అందరిలో చిన్న పాప అనమాట. తను కూడా డిగ్రీ కంప్లీట్ చేసుకొని వచ్చి జాయిన్ అయింది. నీకేమనిపించింది శ్లోక? చాలా క్లియర్గా నేను 3 years కాలేజ్లో నేర్పియండి మ్యామ్, అసలు చాలా క్లియర్గా తొందరగా అర్థమయ్యేటట్టు నేర్పిస్తుంది. సూపర్, థ్యాంక్ యూ. నాకు చాలా మంచి ఫీడ్బ్యాక్. ఈ ఫీడ్బ్యాక్ మీ ద్వారా కూడా నేను తీసుకోవాలి అనుకుంటున్నాను. త్వరలో ఆన్లైన్ కోసం ఎన్ని ఎంక్వైరీస్ వస్తున్నాయండి, ప్రతి ఒక్కరు కొంచెం క్లియర్గా పెట్టరా. మీ పేరు, మీ ఏరియా నేము అన్నీ పెట్టి మీ డీటెయిల్స్ పెట్టాక నన్ను ఎంక్వైరీ చేయండి, నేను క్లియర్గా డీటెయిల్స్ ఇస్తాను. పోనీ మనం ఆన్సర్ చేశాక తర్వాత ఓకే ఉండదు, నాట్ ఓకే ఉండదు, ఏం రెస్పాండ్ ఉండదు. ఓకే సార్, అట్లీస్ట్ మీరు చూసుకున్నారని మాకు తెలియాలి, మీరు ఇంట్రెస్టెడా కాదా తెలియాలి. అన్ని ఎంక్వైరీస్ చేసి ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అవుతున్నాము. ఏమాత్రం మీరు రెస్పాండ్ అవుతున్నారు రిటర్న్లో అది కూడా చూసుకోండి. నేను ఎంత ఇస్తానో అంత ఎక్స్పెక్ట్ చేస్తానండి. అది స్టిచ్చింగ్లో అయినా, క్లయింట్ దగ్గర అయినా, స్టూడెంట్ దగ్గర అయినా, ఫ్రెండ్స్ దగ్గర అయినా, అది నా క్యారెక్టర్. సో మీరందరూ నా దగ్గర నేర్చుకోవాలి అనుకుంటున్నారా? ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా, సెకండ్ బ్యాచెస్కైనా థర్డ్ బ్యాచెస్కైనా బుకింగ్ స్టార్ట్ అయిపోయాయి. ఫస్ట్ మీరు చేయాల్సింది స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్కి రిజిస్ట్రేషన్స్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ ఫీ కానీ, రిజిస్ట్రేషన్ ఏంటి, టైమింగ్స్ ఏంటి, ఎంతమందిని తీసుకోవాలి అనేది మాకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఆన్లైన్లో ఎంతమంది కావాలి అని చెప్పేసి
సెకండ్ బ్యాచ్ ఆఫ్లైన్కి ఎంతమంది కావాలి, ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఆన్లైన్ సెమినార్, ఇప్పుడు ఆఫ్లైన్ సెమినార్ లేదు, ఓన్లీ ఆన్లైన్ సెమినారు. ఆన్లైన్ సెమినార్లో మీకు డీటెయిల్స్ ఇస్తాము, మీ స్ట్రెంత్ చూస్తాం, నా స్ట్రెంత్ నేను మీకు చూపిస్తాను. సో ఇవన్నీ మీకు అర్థమవుతాయి. వీళ్ళలా మీరు కూడా నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం పైన స్క్రీన్ మీద నెంబర్కి రిజిస్ట్రేషన్స్ చేసుకోండి. యాక్చువల్గా ఇక్కడ జాయిన్ అవ్వడానికి ముందు వేరే దగ్గర ఎంక్వైరీ చేశాను ప్రసన్న. ఇంత తక్కువ అమౌంట్లో ఇన్ని ఎవరు నేర్పించట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మళ్ళీ తర్వాత నేను యాక్చువల్గా మీరు ఏదైనా కూడా ఏ టైం అయినా ఖచ్చితంగా రిప్లై ఇస్తారు. మీరు మెసేజ్ చేస్తే ఇస్తా, కాల్ చేస్తే అటెండ్ చేయను. ఓన్లీ మెసేజెస్. కానీ నార్మల్గా నేనైతే ఎవరికి ఇవ్వను, ఎవరైనా కొత్త వాళ్ళు చేసినట్లు ఇవ్వను. మీరు ఎంక్వైరీస్ కోసం ఎవరు చేసినా లేట్ అయినా సరే ఖచ్చితంగా రిప్లై ఇస్తారు. సో ఇది నేను చెప్పించింది కాదండి, వీళ్ళు డబ్బులు పెట్టి నా దగ్గరకు వస్తున్నారు. నా ఫ్రెండ్స్ కాదు, నా ఫ్యామిలీ కాదు, నా క్లయింట్స్ కూడా కాదు. అండ్ క్లయింట్స్ కూడా చెప్పాలని లేదు, వాళ్ళ దగ్గర ఉన్న నిజాన్ని మాత్రమే మీ ముందు పెట్టారు. సో ఎవరైనా వాట్సాప్ మాత్రమే చేయండి, దయచేసి కాల్స్ చేయకండి. ప్రతి ఒక్కరికి నేను ఎండ్ ఆఫ్ ది డే పడుకునే లోపు నేను మీకు రిప్లై చేస్తాను. బట్ ఫీ గురించి కూడా చెప్పారు కదా, ఆల్రెడీ ఇక్కడ వెళ్ళొచ్చి కట్టి మధ్యలో మానేసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అందరూ తప్పుగా చెప్తారని నేను అనండి. ఎవరికి ఎక్కడ బాగా జరుగుతుందో అక్కడ నేర్చుకోండి. నా దగ్గర ఉన్నది మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను అంతే. ఎవరిని ఇక్కడ నెగిటివ్ చేయడానికి లేదు. అండ్ పాజిటివ్గానే వెళ్తున్నాము. మా దగ్గర జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకొని సెమినార్కి అటెండ్ అయిన వాళ్ళు మాత్రమే నేను క్లాస్లో తీసుకోవడానికి నాకు ఆస్కారం ఉంటుంది. ఎందుకు అంటే మీ స్ట్రెంత్ నాకు తెలుస్తుంది. ఇది సింపుల్. రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆన్లైన్ సెమినార్కి మాత్రమే. క్లాసెస్ ఎప్పటి నుంచి అనేది వన్స్ బుక్ అయిపోయిన తర్వాత, బుకింగ్స్ తీసుకున్నాక, ఫీ పే చేశాక వెంటనే మేము ఆన్లైన్ క్లాసెస్కి తీసేసుకుంటాం.